సో లెస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఉత్తేస్తారు అంటే ఇప్పటిదాకా కీమోథెరపీ అనగానే అంటే క్యాన్సర్ పేషెంట్ చూపించగానే వెంట్రుకలు ఉండకుండా చూపించడం, బలహీనంగా చూపించడం, కరెక్ట్. సో ఇవన్నీ జరుగుతుంటాయి కదా. అసలు ఎందుకు కీమోథెరపీ అనేది అంత హార్ష్గా ఎందుకు ఉంటుంది? అంటే చూడండి, కీమోథెరపీ యొక్క పర్పస్ ఏంటి అంటే ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ని అది చంపేయడం. ఇట్ ఈస్ మెంట్ ఫర్ దాట్. ఇప్పుడు బ్లడ్ సెల్ క్యాన్సర్ కణాలు ర్యాపిడ్గా డివైడ్ అవుతాయి. సో వాటిని మరి అది చంపుతున్నప్పుడు ఏమవుతుంది, జుట్టు ఎందుకు ఊడిపోతుంది అంటే ఇట్స్ ఎ బై స్టాండర్ ఎఫెక్ట్. మన హెయిర్ అనేది ఫాస్ట్ డివైడింగ్ సెల్స్ అవి. సో క్యాన్సర్ కణాలు ఎలాగైతే చనిపోతాయో దాంతోపాటు ఇండైరెక్ట్గా బై స్టాండర్ ఎఫెక్ట్ దీని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. మన బ్లడ్ సెల్స్ ఫాస్ట్గా డివైడ్ అవుతాయి, బ్లడ్ సెల్స్ తెల్ల కణాలు పడతాయి, రక్తం పడిపోతుంది, కీమో తీసుకున్నప్పుడు కొంతవరకు లెవెల్ తగ్గుతుంది, అట్లనే జుట్టు ఊడిపోవడం. బట్ అగైన్ ఇట్స్ ఎ టెంపరీ ఎఫెక్ట్. వన్స్ ద ట్రీట్మెంట్ ఈస్ డన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ నార్మలీ. విత్ ఇన్ 2 to 3 months నార్మల్ హెయిర్ వచ్చేస్తుంది. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా ఉండడానికి ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ మనకు వచ్చాయి కదా. డాక్టర్ గారు, మీరు ఫ్రాన్స్ కానీ మిగతా చాలా దేశాలు చూశారు, చాలా దేశాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ప్రపంచంలో ఉన్న అత్యాధునిక క్యాన్సర్ సెంటర్లతో పోలిస్తే హైదరాబాద్ యొక్క స్థాయి ఏ రకంగా ఉంది? సో మనం వాళ్ళతో కంపీట్ చేయగలుగుతున్నామా? మనం అంటే టెక్నాలజీ విషయంలో కావచ్చు, నైపుణ్యత విషయంలో కావచ్చు, హైదరాబాద్ స్థాయి డెఫినెట్లీ. ఏంటంటే ఇప్పుడు గత 10-15 ఏళ్ళ ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఆంకాలజీ స్పేస్లో క్యాన్సర్ కేర్లో చూస్తే వన్ ఆఫ్ ద టాప్ సిటీస్గా మనం భావించవచ్చు. మీరు ఇప్పుడు చూస్తే నంబర్ ఆఫ్ క్యాన్సర్ సెంటర్స్ విత్ అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నాలజీ, హైదరాబాద్లో ఉన్నటువంటి రేడియేషన్ ఎక్విప్మెంట్స్ ప్రపంచంలో ఏ ఊర్లో కూడా ఉండవు. బహుశా సుమారు 50కి పైగా రేడియోథెరపీ సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నాయి. అంటే చాలా ఎక్విప్మెంట్, ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ కూడా ఉండాలి. సో వీటిని రన్ చేయడం అనేది అంత సులభమైన పని కాదు. సో అన్ని సెంటర్స్ ఇక్కడ ఉన్నాయంటే అంతమందికి మంచి కేర్ ఇక్కడ ఇవ్వడం బట్టి ఇవన్నీ కూడా సస్టైన్ అవ్వగలుగుతా ఉన్నాయి. ఇప్పుడు రోబోటిక్స్ సర్జరీస్ కూడా చూడండి, హైదరాబాద్లో మోర్ దాన్ 10 రోబోటిక్ సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ అందుబాటులో. సో ఒకప్పుడు ఏదో ఒకటి మాత్రం ఉండేది 10-15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మోర్ దెన్ 10 or 15, ఇప్పుడు ఆల్మోస్ట్ 15 సెంటర్స్కి వచ్చేసింది ఇప్పుడు. సో అలాగే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్కిల్ అండ్ మ్యాన్ పవర్, మనం వెస్ట్రన్ కంట్రీస్ కన్నా కూడా ప్రాబబ్లీ సర్జికల్గా కానీ లేకుంటే ఈవెన్ మెడికల్ ఆంకాలజీ కానీ రేడియేషన్ ఆంకాలజీ కానీ మ్యాన్ పవర్ వైజ్ స్కిల్స్ ఆర్ మచ్ బెటర్ అండి మన దగ్గర ఇప్పుడు. సో మనం అంటే బికాస్ ద వాల్యూమ్ ఆఫ్ పేషెంట్స్ దట్ వి ట్రీట్ చాలా వరకు మన స్కిల్స్ ఆర్ సుపీరియర్ దాన్ ద వెస్టర్న్ వరల్డ్. అమెరికాకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళే రోజులు ఇప్పుడు అవసరం లేదండి. చాలా మంది ఏదో వాళ్ళు అక్కడ చాలా ఇప్పుడు కొన్ని క్లినికల్ ట్రయల్స్ లేకపోతే కొత్త మందులు లేటెస్ట్ ఇక్కడ ఇంకా ఏమి అందుబాటులోకి రాలేదు, దానికోసం ట్రయల్లో పాల్గొనాలంటే అక్కడ పోవచ్చే తప్ప అదర్వైజ్ గోల్డ్ స్టాండర్డ్ ఉన్న ఎస్టాబ్లిష్ ఉన్నటువంటి మందులు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మనకి. సో హైదరాబాద్ యాక్చువల్ చెప్పాలంటే ఒక రకంగా మెడికల్ టూరిజం హబ్గా మనకి మారుతా ఉంది రోజు రోజుకి. చాలా పేషెంట్స్ ఆఫ్రికా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, యూరోప్ నుంచి ఇక్కడ వస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్స్ ఇన్ ద కంట్రీ, ఎస్పెషలీ హెల్త్ కేర్లో మనం చూస్తే ఇప్పుడు మీరు ద హాస్పిటల్ వేర్ వీఆర్ నౌ రైట్ నౌ ఇట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీ. హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ 2000 బెడ్ హాస్పిటల్ అండి. అంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ యూనో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటువంటిది మరి కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఇలాంటి హాస్పిటల్ మీకు కనబడదు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటిది. అంటే అంతా వీఆర్ ఎక్సలింగ్. హైదరాబాద్ ఈజ్ రియలీ డెస్టినేషన్ అనమాట ఫర్ ది హెల్త్ కేర్ అండ్ మెడికల్ టూరిజం. సో డాక్టర్ గారు, గతంలో యాక్చువల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే సాధారణంగా కీమోథెరపీ ఇచ్చేది, లేదా సర్జికల్గా చేసేది, లేకపోతే మందులు ఇచ్చేది. సో ఇవి మూడిట్లో కూడా చాలా తక్కువ ఉండేది అనేది, అంటే రిజల్ట్ తక్కువ ఉండేది అని చెప్పేసి అనేది. సో ఇప్పుడు ఇమ్యూనోథెరపీ కావచ్చు, కార్డిజల్ థెరపీ కావచ్చు, సో టార్గెటెడ్ థెరపీ కావచ్చు, ఇలాంటి కొత్త అధునాతన వైద్య విధానాలు ఏమొస్తున్నాయి వచ్చే 10 ఏళ్లలో? మీ యొక్క అంటే గోల్ ఏంటి, అంటే ఏం చూస్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? వాట్ ఎక్సైట్స్ యూ మోర్? ఫ్యూచర్ ఇన్వెన్షన్స్ ఏం రాబోతున్నాయి? డెఫినెట్గా మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు కొత్తగా మనం చూస్తుంటే ఇమ్యూనోథెరపీ, మరి టార్గెటెడ్ థెరపీ, లేక కార్టీ సెల్ థెరపీ, మినిమల్ ఇన్వేసివ్ రోబోటిక్ సర్జరీ, అలాగే మరి ఎంఆర్ లినాక్ లేకపోతే ప్రోటాన్ బీమ్ రేడియోథెరపీ, ఇట్లా కొత్త కొత్త టెక్నిక్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి. రానున్న రోజుల్లో కూడా వాట్ ఐ ఫోర్సీ ఈస్ ప్రతి పేషెంట్కి కూడా ట్రీట్మెంట్ అనేది పర్సనలైజ్గా ఉంటుంది. బ్లాంకెట్గా అందరికీ ఈ స్టేజ్లో ఈ కీమో అందరికీ ఇచ్చేయడం అనేది రోజులు ఉండవు. మీ పర్టికులర్ జెనెటిక్ ప్రొఫైలింగ్ చేసి, మాలిక్యులర్ ప్రొఫైలింగ్ చేసి మీకు ఏ మందులు పనిచేస్తాయి అనేటువంటి ఇండివిజువలైజ్డ్, పర్సనలైజ్డ్, టైలర్ మేడ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు టార్గెట్ థెరపీలో అదే చేస్తున్నాం కదండి. స్పెసిఫిక్ మ్యూటేషన్ ఉంటే ఆ మ్యూటేషన్ తగ్గ మెడిసిన్ ఏం అందుబాటులో ఉందో దాన్ని ఇస్తున్నాం. సో అంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండాలి, ఎఫికసీ ఎక్కువగా ఉండాలి. ఆ యొక్క లైన్లో మనం ఆల్రెడీ ఉన్నాం. ఇప్పుడు ఇంకా రానున్న రోజుల్లో ప్రతి పేషెంట్ కూడా ఇక మాలిక్యులర్ టెస్టింగ్ జరుగుతుంది. సో అంటే జెనెటిక్ లెవెల్ యూర్ గోయింగ్ టు ఐడెంటిఫై ది ఇష్యూ అండ్ టార్గెటెడ్ స్పెసిఫికల్లీ అనమాట. సో టార్గెటెడ్ థెరపీ అనేది బిగ్ వేలో గేమ్ చేంజర్.
ఓకే, ఇమ్యునోథెరపీ గోయింగ్ ఇన్ ఏ బిగ్ వే, రైట్. అలాగే కార్టీ సెల్ థెరపీ, ల్యూకేమియాస్ కానీ బ్లడ్ క్యాన్సర్ సంబంధించి మరి కార్టీ సెల్ థెరపీ అనేది కూడా చాలా తక్కువ కాస్ట్లోనే ఇప్పుడు మన ఇండియాలో కూడా ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులోకి వచ్చింది. ఒక 25-30 lakhsలో కార్టీ సెల్ థెరపీ ఇవ్వడం ఆల్రెడీ జరుగుతూ ఉంది. సో కనుక ఓవరాల్ ఐసీ దర్ ఇస్ గ్రేట్ ప్రోగ్రెస్ అండి. లాస్ట్ 2 decades కంపేర్ చేస్తే ఇప్పుడున్న ప్రజెంట్ టైంలో వీ హ్యావ్ మేడ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ స్ట్రైడ్స్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ బెటర్ ట్రీట్మెంట్ టు అవర్ పేషెంట్స్.